హలో గైస్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సిరీస్. లాస్ట్ వీడియోలో ఒక లాజిక్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పా కదా. అలాగే ప్రైమ్ నెంబర్ లాజిక్ ని బేస్ చేసుకుని వేరే క్వశ్చన్ అయితే చూద్దాం ఈ వీడియోలో. క్వశ్చన్ ఏంటంటే nth ప్రైమ్ నెంబర్ కనుక్కోమంటారు. ఇక్కడ n అనేది 100 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, ఏదైనా సరే nth ప్రైమ్ నెంబర్ ని కనుక్కోమంటారు. ఇలా కనుక్కోమన్నప్పుడు లాజిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ లాజిక్ యూజ్ చేసుకొని సేమ్ ఇంకొక 2 వేరియబుల్స్ కొత్తవి తీసుకొని అయితే సాల్వ్ చేస్తాం. దీనికి కోడ్ అయితే చూద్దాం. సో చూసారు కదా, ఇది nth ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి అయితే కోడ్. అలాగే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాం, n అనేది యూజర్ దగ్గర నుంచి డైనమిక్ గా ఇన్పుట్ తీసుకుందాం. n is % ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని ఏదైనా ఒక నెంబర్ అని యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ లో 2 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసాం. ఆ 2 వేరియబుల్స్ ఏంటి, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ నెంబర్ ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అనేది 2 కాబట్టి అక్కడ 2 తీసుకున్నాం. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ ని కౌంట్ చేయడానికి ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే వేరియబుల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వైల్ లూప్ లోకి వెళ్ళాం. వైల్ ట్రూ అని ఎందుకు తీసుకున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ఉంటాయో మనకి తెలియదు. 100th ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి ఎన్ని ఇటరేషన్స్ ఉంటాయో తెలియదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో వైల్ ట్రూ అనే కండిషన్ తీసుకున్నాం. ఈ వైల్ ట్రూ ఏం చేస్తుందంటే ఇన్ఫైనైట్ ఇటరేషన్స్ చేస్తుంది. సో అందుకని ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసాం. డివైజర్స్ అని ఒకటి, ఫ్యాక్టర్స్ అని ఒకటి. డివైజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే కదా అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేయడానికి ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. డివైజర్స్ అంటే నెంబర్ తో డివైజ్ చేసినప్పుడు ఈక్వల్స్ టు 0 అయితేనే డివైజర్ అవుతుంది కదా, కాబట్టి 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో వైల్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ వైల్ లూప్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ని d తో కంపేర్ చేసి d గ్రేటర్ ఉన్నంత వరకు ఈ వైల్ లూప్ అనేది ఇన్నర్ వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ నెంబర్ మాడ్యులస్ d డబుల్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే నెంబర్ అనేది d తో డివిజిబుల్ అయ్యి ఈక్వల్స్ టు 0 అయితే ఫ్యాక్టర్స్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం, లేదంటే ఫ్యాక్టర్స్ కౌంట్ ఇంక్రీజ్ చేయం. ఫ్యాక్టర్స్ కౌంట్ ఇంక్రీజ్ చేశాక దీన్ని కూడా ఇంక్రీజ్ చేస్తాం. డివైజర్ ని కూడా వేరే నెంబర్ కి ఇంక్రీజ్ చేస్తాం. ఫ్యాక్టర్స్ డబుల్ ఈక్వల్స్ టు 2 ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు మనం ఆ నెంబర్ ని ప్రింట్ చేయకుండా కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాం. ఈ కౌంట్ ఏది, ప్రైమ్ నెంబర్స్ ఎన్ని కౌంట్ చేయడానికి ఈ కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు n అంటే మనకి వచ్చిన కౌంట్ n ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఆ నెంబర్ ని ప్రింట్ చేస్తాం. ఏదైతే మనకి నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ని ప్రింట్ చేసి ప్రోగ్రామ్ అనేది అయితే స్టాప్ చేస్తాం. ఈ కోడ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.